Hi guys, let's start our weekend with Tandel Bujjitalli మూవీ. మూవీ చూసి రివ్యూ ఎలా ఉందో చెప్తా. ఇదే మాయాజల్ మల్టీప్లెక్స్ అండ్ దీనికి ఒక గొప్పతనం ఉంది. ఏంటంటే నేను ఇక్కడికి వచ్చాను చూసా, అదే గొప్పతనం. మా రూమ్ నుంచి 16 కిలోమీటర్లు ఉన్నా నేను ఇదే సెలెక్ట్ చేసుకున్నాను చూసారా, అది దీని గొప్పతనం. వెళ్ళి అసలు స్క్రీన్ ఎలా ఉంటుంది, మూవీ ఎలా ఉంటుంది వచ్చాక మీకు ఇంటర్వెల్లో రివ్యూ ఇస్తా. స్క్రీన్ 5 టోటల్ 16 స్క్రీన్స్ ఉన్నాయి దీనికి. అన్ని స్క్రీన్లు ఉన్నదైతే నేను ఇప్పుడు వచ్చి చూడలేదు. ఎంత గొప్ప గొప్ప ఆర్ట్లు చూడాలి, చూసి మనం ట్రై చేయాలి. బాబా నాకైతే ఇది నచ్చిందిరా, ఇది చాలా చెప్తుంది. రే నాకు వచ్చిరా ఇలా అయితే. ఈ యొక్క మల్టీప్లెక్స్లో 16 స్క్రీన్లు ఉన్నాయి. సో ఈ ఒక్క చోటుకు వస్తే చాలు, ఏదో ఒక సినిమాకి వెళ్ళిపోవచ్చు. 16 స్క్రీన్లు అంటే అన్నీ అలాగే ఉంటాయి. స్క్రీన్స్ అయితే చిన్నదే, కెపాసిటీ ఒక 150 మెంబర్స్ ఉంటుంది అనుకుంటా అంతే. స్క్రీన్ సైజెస్ చిన్నవి అండ్ కానీ డాల్బీ అట్మాసే. సో సౌండ్ విజువల్స్ అయితే బాగున్నాయి. 16 స్క్రీన్ల అన్ని సినిమాలు ఆడుతున్నాయి ఇక్కడ. మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. ఓవరాల్గా అబోవ్ యావరేజ్ అని చెప్పచ్చు. సాయి పల్లవి యాక్టింగ్ అయితే తోపు, చెప్పినా చెప్పకపోయినా అదే నిజం. చూడొచ్చు, వన్ టైం వాచ్. రియల్ స్టోరీ కాబట్టి చూడొచ్చు ఖచ్చితంగా ఒకసారి అయితే. ఇక్కడ ఈ మల్టీప్లెక్స్లో టేబుల్ టెన్నిస్, పూల్ టేబుల్, బౌలింగ్ యాక్టివిటీస్ ఈ ఆడుకోవడానికి కూడా ప్లే జోన్ అయితే ఉంది. సో మూవీ ముందు కానీ తర్వాత కానీ టైం పాస్ చేయడానికి అయితే మంచి ఏరియా. సంతోష్, మూవీ ఎలా ఉందిరా? యావరేజ్ మూవీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. లెట్స్ రాక్ ఇట్ ఫ్రెండ్స్. బీచ్కి ఎప్పుడైనా టికెట్ తీసుకుని మరి వచ్చారా? మేము వచ్చాం, లైన్లో నుంచుని మరి వచ్చాం. అండ్ ఈ బీచ్ పేరు లాస్ట్లో చెప్తా. ఓ డైరెక్ట్ ఇలా దూకేయడమే. ఇదంతా మట్టే, కొంచెం ఎంటుకుంటే బెటర్. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఫిషింగ్ చేస్తారంట ఇక్కడ. సో ఫిషింగ్ అలౌడ్. అండ్ జెల్లీ ఫిషెస్ ఉంటాయి అంటే బీచ్ దగ్గరలో జెల్లీ ఫిషెస్ అయితే హై నెంబర్లో ఉంటాయి. అండ్ ఈ బీచ్ని తమిళనాడు టూరిజం అయితే డెవలప్ చేస్తుంది. అండర్ తమిళనాడు టూరిజం డెవలప్మెంట్లో ఉంది. సో దానివల్ల టికెట్ ఉంది ఫర్ దిస్ బీచ్. ఫిషింగ్ చేయడం వల్ల అయితే స్మెల్ కూడా ఉంది. అండ్ దిస్ ఇస్ వ్యూ. పేరుకైతే హైజీనిక్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు కానీ స్మెల్ అయితే దారుణంగా ఉంది.
ఫిషింగ్ అలౌ చేయడం వల్ల అనుకుంటా. బ్రో దే కిల్ యూ. ఓ గాడ్. ధీరా 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 ఓరా ధీరా. బాబా బాబా. అండ్ ఈ బీచ్ పేరు కోవలం బీచ్, బ్లూ ఫ్లాగ్ బీచ్ అని కూడా అంటారు. బ్లూ ఫ్లాగ్ అనేది దీనికి ఇచ్చిన సర్టిఫైడ్ నేమ్. అది చెప్పాను కదా, ఎక్కువ జల్లీ ఫిషెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫిషర్ మ్యాన్స్ ఇక్కడ నుంచి ఫిషింగ్ వెళ్తారు. ఈ చేపనికి ఇక్కడ చూడడం. సో అందువల్ల దీన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్ అని కూడా అంటారు. బీచ్ అయితే హైజీనిక్గా ఉంటుంది అన్నారు, కానీ అలా అయితే ఏం కనపట్లేదు. ఇక్కడ చేపల్ని పట్టక్కర్లేదు అనుకుంటా, అయ్యో వచ్చేస్తాయి అనుకుంటా. ది కోవలం బీచ్, బ్లూ ఫ్లాగ్ బీచ్. బాగుంది కూర్చోవడానికి కానీ దీని టైమింగ్స్ అయితే మార్నింగ్ 5 to ఈవినింగ్ 7కి అయితే క్లోజ్ చేసేస్తారు. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చి మా అడల్ట్కి వన్ పర్సన్కి 30 రూపీస్, బైక్కి 10 అండ్ వెహికల్స్కి ఒక్కోదానికి వేరీ అవుతున్నాయి. అండ్ దిస్ ఈస్ ద స్పాట్ దట్ వీ కేమ్ టుడే.